హలో అందరికీ. పొరలు పొరలుగా క్రిస్పీగా ఉండి ఎగ్ పఫ్ అంటే పిల్లలకు చాలా ఇష్టం కదండి. బేకరీ స్టైల్లో మనమే ఇంట్లో రెడీ చేసుకోవచ్చండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. ముందుగా 4 గుడ్లు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 2 కప్పులు మైదా వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా ముద్ద చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్లో ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకొని 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని ఆయిల్లో వేసేసుకుని బాగా ఫ్రై చేయండి. తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు 2 స్పూన్ల కారము, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసేసి కొంచెం వాటర్ వేసి దాన్ని కొంచెం సేపు ఉడకబెట్టండి. చూడండి దగ్గరికి వచ్చేసాక కొంచెం కొత్తిమీర వేసేసి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పిండి సాఫ్ట్గా అయిపోద్దండి. దీన్ని మీరు కొంచెం సేపు రుద్దుకొని దాన్ని 2 భాగాలుగా కట్ చేసుకుని ఒక భాగం తీసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఈ మిగిలిన భాగాన్ని బాగా రుద్దుకుని పొడవుగా చేసుకుని దాన్ని 5 భాగాలుగా చాకుతో కట్ చేసుకోవాలండి. ఒక్కొక్క భాగాన్ని రౌండ్గా ఉండ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. 5 భాగాలని చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 2 స్పూన్లు నెయ్యి 2 స్పూన్లు మైదా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. అది ఒక క్రీమీ స్ట్రక్చర్లా వస్తుందండి. చూడండి ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. 5 బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఒక్కొక్కటి తీసుకొని రోటీలాగా పల్చగా ఒత్తుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక రోటీని తీసి వేసుకుని దానిపైన తయారు చేసి పెట్టుకున్న మైదా మిశ్రమం ఉంది కదా, అది వేసేసి పల్చగా మొత్తం అప్లై చేసేయండి. పైన కొంచెం మైదా పిండిని వేయండి. ఆ తర్వాత మనం చేసి పెట్టుకున్న రోటీలు ఉన్నాయి కదా, ఇంకొక రోటీని వేయండి. అలాగే ఒకదానిపైన ఒకటి వేసుకుంటూ దీని మళ్ళీ క్రీమ్ రాసుకుంటూ దానిపైన మైదా వేసుకుంటూ 5 కూడా రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం పొడి మైదాని తీసుకుని దాని మీద వేసేసి కింద పైన అద్దుకుని దీన్ని పెద్దగా ఒక రోటీ లాగా పొడవుగా చేసుకోండి. చేసేసుకుని దాని మీద కూడా ఈ క్రీమ్ని అప్లై చేసేయాలి. మొత్తం కూడా ఎక్కడా కూడా ఖాళీ లేకుండా అప్లై చేసేసి మైదాని మొత్తం అంతా కూడా పైన వేసేసుకుని మళ్ళీ దాని మీద కూడా నేను చూపించినట్టుగా మీరు ఫోల్డ్ చేసుకుంటే క్రీమ్ రాస్తా ఆ పైన మైదా వేయటం మాత్రం మర్చిపోకండి. ఇలా పొరకి కూడా క్రీము మైదా కూడా ఖచ్చితంగా అప్లై చేయాలన్నమాట. లేకపోతే మనకి పొరలుగా రాదండి, అది మొత్తం అతుక్కుపోద్ది అనమాట. ఉదాహరణకు ఒకటి ఇప్పుడు 4 పలకలుగా చేసేసుకుని దీన్ని సమానంగా 4 పలకలు ఉండేటట్టుగా కట్ చేసుకుని దాన్ని మళ్ళీ 4 పలకలుగా కట్ చేసుకోండి నేను చూపించిన విధంగా. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆనియన్ మసాలా ఉంది కదా, అది 1/2 స్పూన్ వేసుకుని ఎగ్స్ కట్ చేసుకొని దీన్ని నేను చూపించిన విధంగా ఎగ్స్ కూడా పెట్టుకొని దాన్ని కొంచెం వాటర్ రాసుకొని ఒత్తేసుకోండి. అలాగా చివర్లో ఒత్తుకోకండి, మధ్యనే ఒత్తుకోండి. చివర్లో ఒత్తుకుంటే పొరగా రాదండి. ఇప్పుడు ఆయిల్ లో ఫ్లేమ్లో ఉన్నప్పుడే కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు 2 పడితే 2 3 పడితే 3 వేసేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఒక పక్క ఫ్రై అయిన తర్వాత వేరే పక్క తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి. మంటను ఏమాత్రం మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దండి. 2 పక్కలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఆయిల్ చల్లారిన తర్వాత మిగిలినవి వేసుకోండి. వేడివేడిగా ఉన్నప్పుడు వేయొద్దండి, పొరలుగా రాదు. అలాగే మిగిలినవి కూడా ఫ్రై చేసుకోండి. ఇదేనండి బేకరీ కంటే కూడా సూపర్గా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి. మీరు పిల్లలు పెద్దలు కూడా అందరూ ఇష్టంగా తినే ఎగ్ పఫ్స్ అండి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.